హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. గత కొన్ని రోజులు బట్టి చూస్తుంటే రాష్ట్రంలో పరిస్థితులు అట్టుడుకుపోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాయి. శాంతి భద్రతలు చేజారిపోయే ప్రమాదంలోకి ఉన్నాయి. చాలా చోట్ల వైసీపీ నాయకుల మీద, వైసీపీ ఇళ్ల మీద టీడీపీ నాయకులు దాడులు వగేరాలు చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు చేస్తున్నా, ఎక్కువగా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, శాసనసభ్యులు వారించినా సరే కార్యకర్తలు వినకుండా ఈ రోజున కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం. దయచేసి ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించండి. గొడవల వల్ల మనం సాధించేది ఏమీ లేదు. దయచేసి కొంత సమన్వయం పాటించేసి ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పుకొని ఎవరి జీవితాన్ని వాళ్ళు ప్రశాంతంగా గడుపుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. అయితే ఈ వీడియో చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఎవరిని విమర్శించాలని కాదు, కానీ గతంలో జరిగినటువంటి తప్పులు ఈ యొక్క పరిస్థితులకు కారణం అని చెప్పడానికి మాత్రమే చేస్తున్నాను. ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు శ్యామల గారు కావచ్చు, ఈ రోజున లేకపోతే కొడాలి నానిగారు కావచ్చు, పేరు నానిగారు కావచ్చు, వీళ్ళ ఇంటి మీద జరుగుతున్న దాడులు బాధాకరం. దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళు సంకేతాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ పరిస్థితులకి కారణం ఈ రోజున మాట్లాడుతున్నాం, మీది తప్పని మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. కానీ దీనికి కారణం మీరు కాదా? ఈ రోజున వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క దాడుల గురించి మాట్లాడుతున్నారో, ఈ పరిస్థితికి కారణం మీరు కాదా? మీ యొక్క దిగజారుడుతనం, మీ యొక్క నోటి దూల, మీ సోషల్ మీడియాలో వికృత చేష్టలు, విస్తృతమైన ప్రచారాలు ఇవి కాదా? ఏం మాట్లాడారు మీరు అధికారంలో ఉన్నప్పుడు? బొచ్చు పిక్కోండి, ఎంటిక పిక్కోండి, నా కొడక, నీ అమ్మ మొగుడా, ఇదే మీరు మాట్లాడాల్సిన భాష? మీరు అధికారంలో ఉన్నాం కాదని కళ్ళు నెత్తికెక్కేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేసి సోషల్ మీడియాలో విస్తృతంగా వికృత శాస్త్రాలను ప్రచారం చేసి ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడానికి మూల కారణం మీరు. ఈ రోజున బాధపడుతూ మేము గాడ్సేల్లాగా మేము చేయాల్సిన దరిద్ర పనులను చేస్తాం, మేము చేయాల్సిన రాక్షస పరిపాలన సాగించాం, మా నోటికి అడ్డు అదుపు లేకుండా ఊర్లో ఆంబోతును వదిలేసినట్టు మమ్మల్ని వదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మా ఇష్టం వచ్చినట్టు మేము ఎవరిని పడితే వాళ్ళని మా ఎంటక బిక్కోండి, బొచ్చు బిక్కోండి, నా కొడకల్లారా, నీ అమ్మ మొగుడా, లేకపోతే పిల్ల పిత్రేలు అని రకరకాలుగా మాట్లాడతాము. ఇలా మాకు అధికారం కోల్పోయాం కాబట్టి టీడీపీ వాళ్ళు సమ్మోహనం పాటించి దయచేసి మమ్మల్ని ఏమీ అనొద్దు, మీరు మాత్రం గాంధేయవాదుల్లాగా ఉండండి అని సూచనలు ఇస్తున్నారు. దాడులు జరపమని చెప్పేసి ఎవ్వరూ మాట్లాడరు, అది మంచి పద్ధతి కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఊర్లో కూర్చొని టీడీపీ కార్యకర్తలను కూర్చొని మీరు ఆగండి ఆగండి అని ఆపలేడు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఊర్లో కూర్చొని జన సైనికులను ఆపలేరు కదా. అవతల మీరు పెట్టిన ఇబ్బందులు, మీరు పెట్టిన దాడులు, మీరు చేసిన వికృత చేష్టల వల్ల ఇబ్బంది పడ్డ కార్యకర్తలు ఈ రోజున సమ్మోహనం కోల్పోతున్నారు. అసలు దీని అంతటికి కారణం మీరు కాదా? ఆ రోజే మీరు నోరు అదుపులో పెట్టుకొని, మీరు మాట్లాడాల్సిన భాషను అదుపులో పెట్టుకొని సక్రమైన పద్ధతిలో మీరు మాట్లాడుంటే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పేయా? ఇప్పటికైనా సరే టీడీపీ శ్రేణులు నేను ఒకటే వేడుకుంటున్నాను, మీరు చేస్తుంది తప్పు. మీరు చేస్తున్న ఈ దాడుల వల్ల రాష్ట్రంలో అధోగతి పాలవుతారు, ప్రజలు భయభ్రాంతులతో బ్రతుకుతున్నారు. ఏం సాధిస్తారు మీరు దాడుల వల్ల? వాళ్ళు మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టారు, 5 సంవత్సరాలు భరాయించారు, అదే రివెంజ్ మీరు అభివృద్ధిలో చూపించండి. వాళ్ళు మీ ఒంటి మీద కొడితే మీరు అభివృద్ధిలో చూపించండి. ప్రజలు మిమ్మల్ని నమ్మారు కదా, మీకు అధికారాన్ని కల్పించారు కదా, ఎందుకు ఇచ్చారు? ఈ రోజున వైసీపీ పార్టీ ఓడిపోయిందంటే మూల కారణం ఏంటో తెలుసా? రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవటం, రెండోది వాళ్ళ యొక్క విస్తృతమైన సోషల్ మీడియా వికృత పోకడ, వాళ్ళ యొక్క మంత్రులు నోటి దోల, మీసాలు తిప్పటం, తొడలు కొట్టడం, అమ్మ బూతులు తిట్టడం, పిల్ల పిత్రేలు, పెద్ద పిత్రేలని వాళ్ళ యొక్క నోటి దోల వల్ల ఈ రోజున వైసీపీ పార్టీ భూస్థాపితమైంది. ఎంతటి దారుణ ఓటమి చెందిందో తెలుసా? ఓటమి కాదు, ఘోర పరాభవం. ఇంత పరాభవానికి కారణం వాళ్ళ యొక్క నోటి దోల, వాళ్ళ యొక్క అభివృద్ధి లేనితనం. ఇది వైసీపీకి ఘోర ఓటమి, కానీ టీడీపీ పార్టీకి హెచ్చరిక, పెద్ద హెచ్చరిక. అన్ని లక్షల కోట్లు డబ్బులు పంచినా, 151 సీట్లు ఇచ్చినా సరే తప్పు చేస్తే మాకు ఎవడైనా సమానమే, పరిపాలన సక్రమంగా అందించలేనప్పుడు మాకు ఎవరైనా ఒకటే అని చెప్పేసి 151 సీట్లోనే 11 సీట్లు తీసుకుని వచ్చారు. ఇలా 164 సీట్లునే మీరు విర్రవీగితే మిమ్మల్ని కూడా
మీరు చేసే పనులు పట్టేసి, మీరు నడిచే నడకను పట్టేసి అధికారంలో ఉంచాలా, లేకపోతే 10 సీట్లకి 9 సీట్లకి పంపించాలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకసారి ఆలోచించండి, టీడీపీ శ్రేణులు కూడా ఆలోచించండి. ఈ పార్టీ యొక్క 2024 ఎలక్షన్లు ఇద్దరికి గుణపాఠాలు. ఒక వైసీపీ పార్టీకి ఏ తప్పులైతే చేశామో అని వాటిని దిద్దుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తూ వాళ్ళు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకునే విధమైన ఘోర ఓటమిని, ఘోర పరాభవాన్ని ప్రజలిస్తే, టీడీపీ పార్టీకి కూడా ఒక హెచ్చరిక, ఒక పెద్ద హెచ్చరిక ఇచ్చారు. 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీనే భూస్థాపితం చేశాం. వాళ్ళ యొక్క నోటి దోల, వాళ్ళ యొక్క నియంత్రణ లేని తత్వం, వాళ్ళ యొక్క కార్యకర్తల దుడుకుతనం, వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల గొడవలు పెట్టేతనం, వీటన్నిటి మూలాన ఈ రోజున వైసీపీ పార్టీని భూస్థాపితం చేశాం. టీడీపీ కూడా ఇదే పద్ధతి కొనసాగిస్తే మీకు కూడా రాబోయే రోజుల్లో ఇదే గతి పట్టుద్దని ఒక హెచ్చరికనిచ్చారు ఈ రోజున ప్రజలు. కాబట్టి టీడీపీ శ్రేణులు కూడా సమన్వయం పాటించండి. ఆల్రెడీ దెబ్బలు తినేశారు, కేసులు ఎదుర్కొన్నారు, న్యాయపరంగా వాటిని పరీక్షించుకోండి. ఈ రోజున మీరు దాడులు చేసుకొని గొడవలకు వెళ్ళి సాధించేది ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించండి. దయచేసి టీడీపీ శ్రేణుల్ని మరీ కోరుతున్నాం. ఇలా గ్రామాల్లో విచ్చలవిడిగా గొడవలు పెరుగుతున్నాయి. ఈ గొడవల మూలాన సాధించేది ఏమీ లేదు. నిన్నటిదాకా అన్నదమ్ముల్లా మెలిగిన మనం ఈ రోజున బద్ద శత్రువులు అయిపోతున్నాం. ఏం సాధిస్తాం దీనివల్ల? గొడవల వల్ల ఏం సాధించుకుంటాం? గ్రామాల్లో అభివృద్ధి లేదు. పార్టీ అధికారంలోకి వచ్చింది, నీ పిల్లల్ని చదివించుకో, నీకు మంచి ఉపాధిని చూసుకో, నువ్వేదన్నా ఉంటే రాజకీయ నాయకుడిగా ఎదుగు, నువ్వేదన్నా ఉంటే కాంట్రాక్టర్గా ఎదుగు. దాన్ని వదిలేసి ఎదుటోళ్ళ మీద దాడులకు దిగుతూ ఈ 5 సంవత్సరాలు మళ్ళీ కేసులు ఎదుర్కొంటూ స్టేషన్ల చుట్టూ తిరిగితే ఈసారి మళ్ళీ నీకు అధికారం వస్తుందో రాదో కూడా తెలియదు. ఒక్కసారి ఆలోచించుకోండి. టీడీపీ శ్రేణులు మొత్తాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రతీకారంతో రగిలిపోతే 5 సంవత్సరాల కాలం 5 రోజుల్లో గడిచిపోద్ది. దానివల్ల మీరు ఏమీ సాధించలేరు. ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీని బ్రతికించాలని కష్టపడ్డారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అభివృద్ధి పదంలో ఎదగటానికి సహకారం తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఎదగండి, మీరు మంచి నాయకులుగా ఎదగండి. అంతేగాని ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి శిక్ష విధించారు, ప్రజలే విధించారు వాళ్ళకి శిక్ష. వాళ్ళు ఎంతైతే విచ్చలవిడితనాన్ని అవలంబించారో ప్రజలు వాళ్ళకి ఆ శిక్ష విధించారు. ఇంకా మీరు ప్రత్యేకంగా వాళ్ళని శిక్షించాల్సిన పనుల, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి కోడిగుడ్లు ఇసరాల్సిన పనుల, వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడులు చేయాల్సిన పనుల, ప్రజలు వారిని శిక్షించారు. కాబట్టి టీడీపీ కార్యకర్తలకు కూడా వాళ్ళకి జరిగిన పరాభవం మీకు జరగకుండాలంటే వాళ్ళు ఏ పద్ధతులు అయితే అవలంబించారో మీరు ఆ పద్ధతులను అవలంబించకుండా ఉండాలి. దయచేసి మరీ కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, గురజాల నియోజకవర్గంలో ఎర్రతనేని శ్రీనివాసరావు గారు కావచ్చు, గురజాల నర్సపేట పార్లమెంట్ ఎంపీ కృష్ణదేవరాయలు గారు కావచ్చు, వీళ్ళందరూ సమన్వయం పాటించండి, గొడవలకి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి అడుగు ముందుకేసి, పార్టీ మీరు కష్టపడి పనిచేసిన పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు కాంట్రాక్టులు సాధించుకుంటారో, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు తీసుకుంటారో, మీరు అభివృద్ధి పదంలో ముందుకెళ్తారో దానికోసం మీరు ముందడుగేయండి. తప్పితే కక్షలు కార్పణ్యాలకు వెళ్ళేసి గొడవలు పెట్టుకొని 5 సంవత్సరాల కాలం స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, మీరు ఏ పార్టీ కోసం అయితే ఆ గత 5 సంవత్సరాలు స్టేషన్ల చుట్టూ తిరిగారో అధికారం లేనప్పుడు, మళ్ళీ అధికారం ఉన్నప్పుడు కూడా అదే స్టేషన్ల చుట్టూ తిరుగుతూ మీ భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.